So the following table shows the marks of the 20 students of a class in mathematics, then the average marks of these 20 students అన్నాడు. సో ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చాడో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చాడు, యావరేజ్ అడుగుతున్నాడు. సో యావరేజ్ అంటే మీన్ వాల్యూ అండి. సో ద మీన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్గా చెప్పుకోవాలండి. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే సిగ్మా ఎఫ్ 2 + 4 6, 6 + 7 13, 17 20 అండి. 20 స్టూడెంట్. సిగ్మా ఎఫ్ఎక్స్ అండి 82 × 160. సో ఇక్కడ F1ని X1ని మల్టిప్లై చేస్తామండి. ఇది X1 అయితే ఇది F1 అవుతుంది, ఇది X2 అయితే ఇది F2 అవుతుంది కనుక సో 85 × 4 అండి. 85 2 ఎంత అంటే 170, 170 + 170 సో 340 అండి, 340. సో అదేవిధంగా 9 7 = 63 కాబట్టి 630 అవుతుంది. సో 95 × 4 సో 94 × 360 సో 380 అవుతుందండి, 380. సో నెక్స్ట్ వన్ 100 × 3 ఎంత అంటే 300గా చెప్పాలి. అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ కనుక టోటల్ ఎడిషన్ చేద్దామండి. సో టోటల్ ఎడిషన్ చేస్తే నాకు ఇక్కడ 100 300 400 1000 1300 1600. సో 1600 640 1700 1700 ప్లస్ 110 అండి 1810. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా సో యావరేజ్ వాల్యూ అండి, మీన్ వాల్యూ 1810/20 అండి. సో 0కి 0 కట్ అవుతుంది. ఇక్కడ 181 అంటే సో మనకి ఇక్కడ 290s are 180, 90.5 అనేది సరైన సమాధానం, సగటు మార్కులుగా మనం ఇక్కడ చెప్పొచ్చు అండి. ఆప్షన్ విల్ బి 90.5. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ రైట్ ఇక్కడ సింపుల్ అండి. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 68921 అంటున్నాడు కనుక క్యూబ్ రూట్లో అడిగినప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ అనేది ఇక్కడ 1తో ఎండ్ అయిందంటే డెఫినెట్గా ఈ నెంబర్ 1 అవుతుంది. మరి ఇక్కడ 68 ఉంది కనుక 68 అంటే 4^3 64 అండి. సో 5^3 125. సో దేనికి దగ్గరగా ఉందంటే సో 64కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 41 అండి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే 41^3 = 68921గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో అదేవిధంగా సో క్యూబ్ రూట్ ఆఫ్ సో నెక్స్ట్ నెంబర్ వచ్చి 148877 అంటున్నాడు. లాస్ట్ 3 డిజిట్స్ 7 అండి. సో 7 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 3 అండి, ఎందుకంటే 3 ³ 27 కాబట్టి. నువ్వు ఇక్కడ నెంబర్ ఎంత అంటే 148 ఉంది. సో 148 అంటే ఇక్కడ 5³ విల్ బి 125 అండి. నువ్వు ఇక్కడ 6³ విల్ బి 216. మరి ఇప్పుడు 148 అంటే 5³ 125కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ నెంబర్ ఎంత అంటే 53 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ 53^3 = 148877 అండి. నౌ నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చాడు. సో క్యూబ్ రూట్ ఆఫ్ 658503 అంటున్నాడండి. మరి ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ 503 కనుక ఎండింగ్ విత్ 3 అంటే ఎండింగ్ విత్ 3 వచ్చేటట్టుగా సో 7³ అండి, 7³ 243 అవుతుంది. నా 658 అంటున్నాడు. సో 658 అవ్వాలి అంటే ఇక్కడ మనకి 8³ 512 అవుద్ది. నా 9³ వచ్చి 729 అవుద్ది. అంటే ఇక్కడ 658 అంటే 8³ 512 అంటే 729 కంటే తక్కువగా ఉంది కనుక ఇది 8 చెప్పొచ్చు అండి. సో వీటిన్నిటి యొక్క సమ్మేషన్ అడుగుతున్నాడు కనుక వీటిని యాడ్ చేయాలండి. సో 41 ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసరికి మనకి 53 అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి 87 అవుతుంది. యాడ్ చేద్దాం. 137 అంటే 11 అండి. సో ఇక్కడ 1 సో 9 14 18 అంటే ఇక్కడ టోటల్ ఆన్సర్ ఎంత అంటే 181 అనేది సమాధానంగా చెప్పుకోవాలి. ఒక 6 డిజిట్ నెంబర్కి క్యూబ్ రూట్స్ ఏ విధంగా కనుక్కోవాలి, షార్ట్కట్ ట్రిక్స్ మీరు నేర్చుకోగలిగితే ఇలాంటి ప్రశ్నలు చాలా సింపుల్గా మీరు చేయగలుగుతారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 43rd క్వశ్చన్. Given that 25th May 2025 was Sunday, now match the day of the week given in list 2 to the dates of that year given in list 1 అండి. రైట్. సో 2025లో 25th జూన్ ఏమవుతుందో చెప్పమంటున్నాడు. సో 15th జనవరి 2025 ఏమవుతుందో చెప్పమంటున్నాడు. 11th డిసెంబర్ 2025 ఏమవుతుందో చెప్పమంటున్నాడు. నా 25th అక్టోబర్ 2025 ఏమవుతుందన్న విషయాన్ని మనకి అడుగుతూ ఉన్నాడండి. రైట్. సో ఫ్రెండ్స్ మనం ఒకటి కనుక్కుందాం. ఒకటి కనుక్కుంటే మిగతా ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉందా లేదనేది ఒక విషయం మనం చూద్దామండి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే A4 B3 ఉంది, సెకండ్ ఆప్షన్ కూడా A4 B3 ఉంది కనుక C1 D2 ఉంది, C2 D1 ఉంది. మరి ఇప్పుడు ఒక్కసారి మనం A4 A2 A3 కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ 29th జూన్ అండి. సో 29th జూన్ 2025 అంటున్నాడు. సో డేట్ వచ్చి 29, జూన్ మంత్ కోడ్ 5 అండి. 25 అంటే 20 సెంచరీ కోడ్ 6 అవుద్ది. సో ఇయర్ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 25, 4 6 టైమ్స్ కాబట్టి 6 లీప్ ఇయర్స్ అండి. 29 + 5 34 40. సో 65 + 71 అండి. సో 71/7 అంటే 1 odd day. సో డెఫినెట్గా దట్ డే విల్ బి సండే ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కనుక ఇక్కడ సో 25th జూన్ అనేది సండే వస్తుంది కనుక సో సండే ఉండేటట్టుగా ఏముంది అంటే 4 ఉందండి. సో సండే వచ్చేటట్టుగా A4 ఉంది కనుక ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ అవ్వాలండి. మరి A4 B3 ఉంది, C2 D1 C1 D2 అన్నాడు. సో కనుక సి కనుక్కోగలిగితే ఆన్సర్ అయిపోద్దండి. సో 11th డిసెంబర్
సో 11th December 2025 అన్నాడండి. రైట్, డేట్ వచ్చి 11. సో డిసెంబర్ మంత్ కోడ్ 6 అండి. సెంచరీ కోడ్ ఆల్సో 6. నా 25. సో 25 అంటే 6 లీప్ ఇయర్స్ అండి. 25 + 6 31, 31 + 6 37, 37 + 6 43, 44 అండ్ 54 అండి. సో 54ని మనం 7తో డివిజన్ చేసినప్పుడు 7 7 49, 5 ఆడ్ డేస్ అండి. సో 5 ఆడ్ డేస్ అంటే దట్ డే విల్ బి థర్స్డే ఈజ్ ద కరెక్ట్ వన్. కానీ ఇక్కడ మనకి 11th December 2025 థర్స్డే అవుతుంది కనుక ఇది థర్స్డే అయ్యేటట్టుగా ఏది ఉందో చూద్దామండి. సో సి థర్స్డే అవ్వాలంటే డెఫినెట్గా C2 అవ్వాలి. సో C2 అయ్యేటట్టుగా ఏది ఉంది అంటే ఆప్షన్ 1 ఉందండి. A4 B3 C2 D1. సో సరైన సమాధానం A4 B3 C2 D1. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే సో B3 అంటున్నాడు కనుక సో డెఫినెట్గా 15th January 2025 వెన్స్డే అవ్వాలి. 25th October D1 అంటే ఇది సాటర్డే అవ్వాలి. అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం 25th June సండే అవుతుంది, 15th January 2025లో వెన్స్డే అవుతుంది, 11th December 2025లో థర్స్డే అవుతుంది, 25th October 2025లో సాటర్డే అవుతుందండి. సో ఆ విధంగా ఆన్సర్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. రైట్, 44 చూద్దాం. Right, directions for questions 44 and 45. Question is followed by two statements 1 and 2. Give your answer. If the statement 1 alone can give the answer to the question, option 1. So if the statement 2 alone can give the answer, if the statements 1 and 2 together only can give the answer to the question, if the statement 1 and 2 together also not sufficient అండి. సో ఇది డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు అండి. హౌ మెనీ మండేస్ ఆర్ దేర్ ఇన్ దట్ ఇయర్ అన్నాడు. ఫిబ్రవరి హ్యాస్ 29 days అంటున్నాడు ఇన్ దట్ ఇయర్. రైట్, ఇప్పుడు చూడండి ఒక ఫిబ్రవరిలో 29 రోజులు ఉందంటే డెఫినెట్గా అది మనం లీప్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక లీప్ ఇయర్లో సో బిగినింగ్ డేని బట్టి మనం అది ఎన్ని డేస్ వస్తుంది, ఎన్నిసార్లు వస్తుందో చెప్పాలండి. సో హౌ మెనీ మండేస్ ఆర్ దేర్ అన్నాడు. ఒక లీప్ ఇయర్లో మండేస్ 52 ఉండొచ్చు, 53 ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద బిగినింగ్ డే. అంటే 1 alone ఈజ్ నాట్ ఆన్సర్ అండి. సో 1 aloneతో ఆన్సర్ అయితే మనం ఇక్కడ చెప్పలేము. నౌ సో 2 alone చూద్దాం. 1 alone అయిపోయినప్పుడు ఓన్లీ 2 alone చూడాలి. ద ఇయర్ స్టార్ట్స్ ఆన్ సండే అంట. సో ది ఇయర్ స్టార్ట్స్ ఆన్ సండే అంటున్నాడు. సో ద ఇయర్ స్టార్ట్స్ ఆన్ సండే అంటున్నాడు. సో హౌ మెనీ మండేస్ ఆర్ దేర్. ఒకవేళ ఇది లీప్ ఇయర్ అయితే సో మండేస్ 53 ఉండొచ్చు, ఒకవేళ నాన్ లీప్ ఇయర్ అయితే సో మండేస్ 52 ఉంటాయి. కాబట్టి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ తెలియదు. అంటే 2 alone ఆల్సో నాట్ సఫిషియెంట్. ఇప్పుడు టుగెదర్గా రెండింటిని కలిపి చూద్దామండి. సో February 29 అంటే డెఫినెట్గా అది లీప్ ఇయర్ అండి. సో లీప్ ఇయర్లో మీరు ఒక విషయం చూడండి, లీప్ ఇయర్ అని తెలుస్తుంది. ద ఇయర్ స్టార్ట్స్ ఆన్ సండే అంటే డెఫినెట్గా బిగినింగ్ డే సండే అనేది సో 53 times వస్తుందని చెప్పుకోవాలండి. నౌ లీప్ ఇయర్లో సెకండ్ డే మండే కూడా డెఫినెట్గా మనం ఇక్కడ 53 times వస్తుందని చెప్పుకోవాలి. కనుక ఇచ్చిన ఇయర్ మనకి లీప్ ఇయర్ అని కన్ఫర్మ్ అయింది. ఎప్పుడంటే వాళ్ళు యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి. రెండు స్టేట్మెంట్స్ ఉపయోగిస్తేనే ఇక్కడ 53 మండేస్ అని చెప్పి ఎగ్జాక్ట్ యూనిక్ ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పాలంటే సో యూజింగ్ ఇఫ్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఓన్లీ కెన్ గివ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటంటే మండేస్ 53 ఉంటాయని చెప్తున్నాం. సో యువర్ ఆన్సర్ విల్ బి సో చాయిస్ 3 అనేది సో రైట్ సరైన సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. కనుక మీరు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా డేటా సఫిషియన్సీ అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క డేటా సఫిషియన్సీ మీద మీరు మోర్ ఫోకస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఒకసారి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సో డిఎస్ ప్లస్ డిఐ కలిపి ఒక పేపర్లో మెయిన్స్ పేపర్లో 25 ప్రశ్నలు ఇచ్చాడండి. 25 ప్రశ్నల్లో మనకి ఓన్లీ డిఎస్ మీదే ఒక 15 ప్రశ్నలు ఇచ్చాడంటే ఖచ్చితంగా రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ మీద బేసిక్స్ మీద కమాండ్ ఉంటే ఇలాంటి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా మీరు చేయగలరు. కొంచెం అనాలిసిస్ బేస్డ్లో నేర్చుకోవాల్సి ఉంటుందండి. అంటే అసర్షన్ రీజన్ మోడల్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, డేటా సఫిషియన్సీ మోడల్ రీజన్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా ఎస్ఐ ఎగ్జామ్ కోసం ఎక్స్క్లూజివ్గా రెడీ అయ్యాలైతే డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 45 కూడా సేమ్ అంటున్నాడు. నౌ సో సోమవారాలు ఎన్ని అన్నాడు. ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 29 రోజులు కలిగి ఉన్నది అన్నాడు. అంటే డెఫినెట్గా ఇది లీప్ ఇయర్ కాబట్టి ఒక లీప్ ఇయర్లో బిగినింగ్ డే బట్టి చెప్పొచ్చు. ఆ సంవత్సరం ఆదివారంతో మొదలైంది అంటున్నాడు. ఆదివారంతో మొదలైందంటే ఆదివారాలు అంటే రెండింటిని కలిపి ఆదివారాలు 53 ఉంటాయి. అదేవిధంగా సోమవారాలు కూడా 53 ఉంటాయని చెప్తున్నాం అండి. కాబట్టి ఇక్కడ సో ప్రవచనం 1, 2 రెండింటిని తీసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే ఆప్షన్ సి అంటున్నాడు కనుక ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా మనం ఎంచుకోవాలి.